ఓం నమ శివాయ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 25, 26, 27వ తేదీల రోజున వీరి యొక్క దినఫలాలు కన్య రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఒక వ్యక్తి మీకు దూరం చేసుకోబోతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, ఎందువల్ల దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. అంతేకాకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం అనే విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి రాశిచక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే కన్య రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అంతేకాకుండా కన్య రాశి వారికి రహస్య స్వభావాలు. వీరు మనసులో ఉన్నది బయటికి చెప్పకుండా వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా క్రమశిక్షణగా వీరు వాటికి మారుపేరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 25, 26, 27వ తారీఖు రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించి కూడా మీరు మీ చేతిలోనే ఖచ్చితంగా ఉంచుకోవాలి. బంధువులను, బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అయితే మన సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. ఇది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్య రాశి వ్యక్తులు జాగ్రత్త వహించాల్సిందే. అయితే ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్య రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు అని, కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ వీరి యొక్క ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కన్య రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యను చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం కూడా అన్వేషించగలుగుతారు ఈ 3 రోజుల్లో. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్య రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చూసుకున్నట్లయితే కనుక ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో మొదలైన ఫలితాలను ఈరోజు ఖచ్చితంగా చూడబోతున్నారు.
అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతోంది. అది మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక కన్య రాశి వారు చాలా రోజుల క్రితం ఒక పనిని మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు మీకు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పనినైతే ఈరోజు మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే ఈ దినఫలాల ప్రకారం కనిపిస్తోంది. అయితే ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా కన్య రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు చేయగలుగుతారు, మీరు నేర్చుకోగలుగుతున్నారు. అంతేకాకుండా వినియోగదారులో ఒకరు మీ యొక్క వ్యాపార వృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. అలాగే కన్య రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారవేత్తలు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క అధికారుల వల్ల మీ మాట పడవలసిన పరిస్థితి వస్తుంది, కనిపిస్తుంది కూడా. మీరు ఆ పనిని చెయ్యక ఒక పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. అంతేకాకుండా పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఎటువంటిది? మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తున్నారు. అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీ తరపున వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. వారి యొక్క సహాయంతో మీరు మీ పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 3 రోజుల దినఫలాల ప్రకారం కన్య రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తోంది. అంతేకాకుండా 2025వ సంవత్సరం ఆగస్టు 25, 26, 27వ తారీఖుల రోజున విష్ణు సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను మీరు ఖచ్చితంగా కొనుక్కొని దానం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు మీ ఇష్ట దైవారాధన అలాగే మీరు నిత్య దీపారాధన కూడా చేసుకోవడం చాలా మంచిది. ఇష్ట దైవారాధన చేయడం వల్ల ఏంటంటే దేవుడు మీ జీవితంలో ఏవైనా కొన్ని ఆటంకాలు ఉంటే అవన్నీ తమ అనుగ్రహంతో దూరం చేస్తాడు. మీకు అన్ని విజయాలు దక్కేలాగా అన్ని కష్టాలు ఆటంకాలు మీ నుంచి దూరంగా పారద్రోలే విధంగా మీ మీద అనుగ్రహాన్ని చూపిస్తారు. కాబట్టి మీకు శివారాధన కానీ లేదంటే ఇష్ట దైవారాధన కానీ చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా చాలా వరకు మీకు పాజిటివ్ వైబ్స్ని కానీ లేదంటే మీరు ఏదైతే విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయి అని అనుకుంటున్నారో వాటన్నింటిని దూరం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వ్యక్తులకి ఇంకా అన్ని రకాలుగా మంచి ఫలితాలే పొందాలి అంటే మీరు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నా కొన్నిసార్లు అవి తప్పుదారులు కూడా పట్టించే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు అన్ని రకాలుగా ధైర్యంగా మరీ ముఖ్యంగా జాగ్రత్తగా అడుగుని ముందుకు వెయ్యండి. అలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఏవైనా ఆటంకాలు జరిగే అవకాశాలున్నా లేదంటే ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నా అవన్నింటినీ కూడా మీరు అధిగమించిన వారు అవుతారు. కాబట్టి 1కి 2 సార్లు కాదు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఆ విషయంలో నిర్ణయం తీసుకోండి. మరీ ముఖ్యంగా కన్య రాశి వ్యక్తులకి తొందరపాటుతనం అనేది కలిసి రాదు. కాబట్టి ఏ పని చేసినా భగవంతుని ఆరాధించి భగవంతుని ముందు కూర్చొని మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారికి ఆగస్టు 25, 26, 27వ తేదీలలో వీరికి ఏం జరగబోతోంది, అలాగే ఈ దినఫలాల ప్రకారం ఈ వ్యక్తి అంటే కన్య రాశి వ్యక్తులు ఎవరిని దూరం చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.